హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండరెడ్డి అండ్ బీస్వల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. అది కూడా చాలా హెల్దీగా అనమాట. సో ఎలా చేస్తామనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని కొంచెం అంత నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్టీకి టేస్టీ కూడా ఉంటుంది. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో వీటికి అవిసె గింజలు ఒక 3 నుంచి 4 స్పూన్లు తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్లు పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 15 మిరియాలు, అలాగే ఒక చిన్న 1/2 ఇంచ్ సొంటి ముక్క తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే కడాయిలో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అవ్వగానే మిరియాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్ని సొంటి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక వెల్లిపాయ ఒకటి పక్కకు పెట్టేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తాయి అన్నమాట. మంచిగా పండుగా వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, మంచి కలర్ వచ్చి మంచిగా పండుగా వేగినాయి అన్నమాట. సో వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇది చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు కూడా సో మనం దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ మీదంగా పైనంగా మంచిగా చల్లుకొని చాలా హ్యాపీగా తినేయవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఈ కలర్ రావాలి. ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో సో ఆయిల్ వేడి వేసుకోకుండా కరివేపాకుని బాగా కడిగి ఎండకు ఆరబెట్టిన తర్వాత ఇలాగ ఇప్పుడు కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే చెప్తున్నా, కరివేపాకుని కడిగి క్లాత్ పైన ఆరబెట్టేసుకోండి. ఆరిన తర్వాత ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ఆకు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ ఉండాలన్నమాట. ఇట్లా మన చేతితోటి నలిపితే మంచిగా సౌండ్ రావాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసినారు కలర్ చేంజ్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కరివేపాకు కూడా. అండ్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మిల్లెట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. సో ఇక ముందు కూడా వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండరెడ్డి అండ్ బీస్వల్. మంచిగా ఫ్రై అయ్యాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అవ్వాలన్నమాట. ఇలా ఆకు ఇలా ముక్కలు అయ్యి మనం విడిస్తే ముక్కలు అయ్యేలాగా వేయించుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అంతే, ఇంకా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా ఒక ఎండుమిర్చి వేసుకోండి. ఒక పిడికెడు ఎండుమిర్చి తీసుకున్నాను నేనైతే. స్పైస్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చిని పెంచుకోవచ్చు. సో ఇంకా స్పైస్ తక్కువ తినే వాళ్ళు ఎండుమిర్చిని తగ్గించుకోవచ్చు. ఉప్పు కూడా మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి ఫ్రై అయ్యి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటన్నిటి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయకూడదు. సో మంచిగా ఫ్రై అయినాయండి ఇవన్నీ. వీటిని మనం ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయింది కదా, 1 నిమిషం అటు ఇటు టాస్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో ఎండుమిర్చి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మన కారం పొడి రెడీ అయిపోతుంది. సో ఒక మిక్సీ జార్ తీసుకోండి. సో మీ దగ్గర పెద్ద జార్ ఉంటే పెద్దది తీసుకోండి. నేనైతే చిన్న దాంట్లో అయితే బాగా మెత్తగా అవుతుందని చిన్న జార్ తీసుకున్నాను. సో 2 సార్లు మిక్సీ చేసుకుంటాను నేను ఇక్కడ. సో కానీ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్, అలాగే 2 వెల్లుల్లి కూడా వేస్తాను లాస్ట్లో. అండ్ అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఎండుమిర్చి. పెద్ద జార్ అయితే అంతా ఒకటేసారి పట్టుకోవచ్చు. చిన్న జార్లో అయితే చాలా మెత్తగా వస్తుంది అని చెప్పేసి ఇలాగ కొద్దిగా పట్టుకుంటున్నాను నేనైతే.
ఫస్ట్ మనం వేయించుకున్న సీడ్స్ వేసాను, దాని తర్వాత ఎండుమిర్చి, దాని తర్వాత కరివేపాకు, అలాగే 5 వెల్లుల్లి అని చెప్పాను కదా, అందులో 2 వెల్లుల్లి మాత్రమే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మంచిగా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. అంటే మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ పలుకులు కాకుండా మీడియం పొడి ఉండేట కొంచెం కచ్చాపచ్చగా తగలాలన్నమాట తినేటప్పుడు. అలాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే కొద్దిగా ఇక్కడ నేను కల్లుప్పుని వాడుతున్నాను, 1 స్పూన్ కల్లుప్పు వేసాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో పొడి. స్మెల్ కూడా అంతే బాగుంటుంది, సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, హెల్త్ కూడా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. సో మంచి సీడ్స్ వేసాను కాబట్టి ఇందులో మీరు కావాలనుకుంటే నువ్వులని, పల్లీలని కూడా యాడ్ చేసుకొని ఈ పొడికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన సీడ్స్ అన్నీ వేసి అందులోనే ఎండు అల్లం ముక్క ఉంటుంది కదా, ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మనం, అది వేసాను. సొంటి అంటాం, సో సొంటి వేసాను. మళ్ళీ ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకుంటున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టాం కదా కారం పొడి, అది ఇంక ఇప్పుడు మిక్సీ పట్టింది 2 వేసేసి 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని